నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలియో విముక్త సమాజం లక్ష్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించండి పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టడం సీఎం జగన్ కు సమంజసమా సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను భ్రష్టు పట్టిస్తున్నాడు ఆవేదన వ్యక్తం చేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు జిల్లాకే తిరుచానూరు మేజర్ పంచాయతీ అయినా సమస్యల వలయంగా తయారైంది స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గాని కన్నెత్తిన పాపాన పోలేదు విమర్శించిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపించాలి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇక వార్తల్లోని వివరాలు పోలియో విముక్త సమాజం లక్ష్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి మరియు జిల్లా కలెక్టర్ లక్ష్మీష సంయుక్తంగా పేర్కొన్నారు ఆదివారం రేణిగుంట మండలం వెదల చెరువు ఎస్టీ కాలనీ నందు ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర నోడల్ అధికారి రమాదేవి డిఎంహెచ్ఓ శ్రీహరి తదితరులతో కలిసి పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలియో నివారణకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు వారి 5 సంవత్సరాల పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసిందని పేదవాడికి కూడా మెరుగైన వైద్య సేవలు అందేలా పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు 5 సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మన జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని గురించి విస్తృతంగా అవగాహన కల్పించి సచివాలయ కేంద్రాలలో పిహెచ్సి అంగన్వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాలలో ఉచితంగా పల్స్ పోలియో చుక్కలు ఏర్పాటు చేశామని తెలిపారు దీనివల్ల మన సమాజం బాగుంటుంది పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో వాళ్ళు మనం చదివి ముందు ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు బూత్ లెవెల్ ఉంటుంది పొరపాటున ఏదైనా మిస్ అయ్యి లేదా బయటికి వెళ్ళిపోయి ఈరోజు మిస్ అయిన వాళ్ళకి రేపు ఎల్లుండి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి వెతికి జల్లడి పెట్టి ఏ పిల్లలు కూడా మిస్ అవ్వకుండా వేసే కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి దీనికి గౌరవంగా ఉప ముఖ్యమంత్రి వారిలో అలాగే మన స్టేట్ నోడల్ ఆఫీసర్స్ కూడా వచ్చి ఉన్నారు సో మన జిల్లా యంత్రాంగం మొత్తం కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయి అప్ టు విలేజ్ సెక్రటరీ వాలంటీర్స్ వరకు దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలి ప్రతి ఒక్క పిల్లోడు ఎవరైతే ఉన్నారో సో 0 నుంచి 5 సంవత్సరాల ఏజ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఈ పల్స్ పోలియో చేసేలాగా చూసుకోవాలి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి ఈ వచ్చే 3 రోజులు ప్రతి ఒక్కరిని కవర్ చేసి మన జిల్లాని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని సో ఈ పోలియో విముక్త రాష్ట్రంగా విముక్త దేశంగా చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ ఉన్నాను దయచేసి మీడియా ద్వారా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలిసేటట్టు పుట్టిన బిడ్డ నుంచి పుట్టిన రోజు నుంచి కూడా వేసుకోవచ్చు ఇది దీనివల్ల ఈ పక్షవాతం రాకుండా ఉంటుంది నిజంగా ఇండియాలోనే హెల్త్ పైన విపరీతమైన ఖర్చు పెట్టి ఒక జననేత జగన్మోహన్ రెడ్డి హెల్త్ పైన ఏ విధంగా తీసుకొని వచ్చారో మీకు అందరికీ కూడా తెలుసు దయచేసి కలెక్టర్ గారు కూడా పేదవాళ్ళ కోసం తప్పించే కలెక్టర్ వచ్చాడు వారి ద్వారా మనం అందరూ కూడా ఈ పోలియో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పక్షవాత రాకుండా అంటే ఇది ఖచ్చితంగా వాడాలి చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సీకే బాబు పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక కట్టమంచిలోని సీకే బాబు నివాసంలో అనుచరులు అభిమానుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మాట్లాడుతూ సేవాభావం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న చిత్తూరు తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు గురజాల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు ఆయన గెలుపు కోసం కృషి చేయనున్నట్లు చెప్పారు రానున్న ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో గురజాల జగన్మోహన్ సీకే బాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సీకే బాబు అనుచరులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు స్టేషన్ దాకా పిలిపించారు ఇకపై తెలుగుదేశం ప్రభుత్వం వస్తే స్టేషన్లో ఓన్లీ పోలీస్ వారు పోలీస్ డ్యూటీ మాత్రమే చేస్తారు దందాలు దాదాగిరీలు చేసేకి అన్నగారు చెప్పారు అన్న
అన్నగారి పేరు చెప్పి కొందరు దందాలకి భూదందాలకు కావచ్చు, లేదా ఇక్కడే పక్కనే ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉండే స్థలం కావచ్చు, ఎవరో కబ్జా చేసి అన్న పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఏవేవో జరుగుతున్నాయి. నన్ను చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిపించిన రోజే ఆ స్థలాన్ని మీ అందరికి అన్న సమక్షంలో అన్నగారు ఏం చెప్తే దాన్ని చేయడానికి ముందు వచ్చి ఫస్ట్ గా పని చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నా. తిరుమలలో ఈరోజు ఉదయం పల్స్ పోలియో కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించింది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి ఆలయం ముందు చిన్నపిల్లలకు పల్స్ పోలియో మందులను పంపిణీ చేశారు. కొంతమంది చిన్నారులకు ఈవో ధర్మారెడ్డి పోలియో చుక్కలు వేశారు. ప్రతి 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పక వేయించాలని ధర్మారెడ్డి సూచించారు. 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఈ రోజు ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాలలో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జీఎన్సీ టోల్గేట్, సిఆర్ఓ, పిఎస్సి 1, 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1, 2, ఏటీసీ, ఎంబీసీ 3, 4, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రామ్ బగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాప వినాశనం, సుపదం, బాలాజీనగర్ వినాయక ఆలయం, బాలాజీనగర్ బాలబడి, ఎస్వి హై స్కూల్, తిరుమల ఆలయం లోపల వెలుపల ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తున్నారు. పోలియో నిర్మూలనకు అందరూ కలిసి కృషి చేయాలని, పోలియో చుక్కల పిల్లలకు వేయించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని మంచినీళ్లగుంట అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ స్వయంగా చిన్నపిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అతిథి సింగ్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో 23 రూట్లలో 207 పల్స్ పోలియో బూతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఆదివారం ఏర్పాటు చేసిన బూతులలో పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతోందని తెలిపారు. అదేవిధంగా 4, 5 తేదీలలో ఇంటికి వెళ్లి పరిశీలించి ఇంకా ఎవరైనా 5 సంవత్సరాల లోపు పిల్లలు పోలియో చుక్కలు వేసుకోకుండా ఉంటే వారికి కూడా వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, కొన్నాల చంద్ర, సికే రేవతి తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో ప్రోగ్రామ్ ఇవాళ ఇక్కడ నరసింహతీర్థంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లో మన గౌరవ శాసనసభ్యులు టీటీడీ చైర్మన్ గౌరవనీయులు భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు అంటే మన ఇండియా కంట్రీలో ఆల్మోస్ట్ 10 decades ముందు అంటే 2014 మార్చ్కి మనం పల్స్ పోలియో ఎరాడికేషన్ చేశామని మనము అనౌన్స్ చేసినా ఇంతవరకు ఏ కేసులు లేకపోయినా కూడా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో పోలియో అక్కడక్కడ అవుట్బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి సో మనం వాటికి చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మన కంట్రీ భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశంలో అప్పుడప్పుడు అవుట్బ్రేక్స్ అక్కడక్కడ కేసెస్ నమోదు అవుతున్నాయి. కానీ మన ఇండియాలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా చాలా దగ్గరగా ఉన్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది పోలియో అనేది ఒక ప్రివెంటబుల్ డిసీజ్, అంటే వీటికి క్యూర్ ఉండదు, ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్. కాబట్టి వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము నేషనల్ వైడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టడం సీఎం జగన్ కు సమంజసమా అంటూ తిరుపతి ప్రెస్ క్లబ్ లో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. తెలుగు యువత స్టేట్ జనరల్ సెక్రటరీ రవినాయుడు నేటి యువతరానికి ఉపాధి అవకాశాలు కల్పించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్ ను ఆంధ్ర ప్రజలు మరియు సాహితీవేత్తలు పెద్దలు తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. యువత పాలిట జగన్ ఉరితాడు లాగా తయారయ్యారని చెప్పి ఇప్పుడే మీకు చూపించడం జరిగింది. ఎందుకన్నామంటే కొన్ని వేల మంది చావు కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది యువతి యువకులు గంజాయికి డ్రగ్స్ కు బానిసలు కావడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. కొన్ని వేల మంది
కుటుంబాలకు దూరంగా వదిలి ఈ రాష్ట్రాన్ని వదిలి బయట రాష్ట్రాల్లో కూలీలుగా పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. కొన్ని వేల మంది జీవితాలు నాశనం అయిపోయినాయి పూర్తి స్థాయిలో. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అది కాకుండా అసలు తెల్లారితో మేము షాక్ గురైనాం. రాష్ట్ర ప్రజలంతా కూడా షాక్ లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం తెల్లారితో పేపర్ చూస్తానే, తెల్లారితో టీవీలు చూస్తానే హెచ్డిఎఫ్సికి ఆంధ్రప్రదేశ్ సచివాలయం తాకట్టు పెట్టేశారు. టీవీలో చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాల. ఏ టీఎంగిడికా చూసినా, ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఈయన ఏమనాలో కూడా అర్థం కావడంలా. వాస్తవం ఇతను పొగడాల్సిందే. ఎందుకు పోవడాలంటే ప్రతిపక్షంలో ఉన్నా కూడా వీడు మొగాడులా బుజ్జి అనాలి. ఎందుకు అనాలంటే ఎవడు ఇంతవరకు ఈ దేశంలో ఎవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. జిల్లాకే తిరుచానూరు మేజర్ పంచాయతీ అయినా సమస్యల వలయంగా తయారైంది. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు గాని కన్నెత్తిన పాపాన పోలేదని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విమర్శించారు. రాష్ట్రంలోనే కాకుండా జిల్లాలోని అత్యధిక రెవెన్యూ ఆదాయం వచ్చే తిరుచానూరు గ్రామ పంచాయతీలో సమస్యలు అధికంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచ్ రామచంద్రారెడ్డి ఎక్కడా కనబడరని చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు పులివర్తి నాని ఎద్దేవా చేశారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని 730 కోట్లతో అభివృద్ధి చేసినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని, అభివృద్ధి అనేది నియోజకవర్గంలో ఎక్కడా కనబడడం లేదని, తన ఆస్తులను పెంచుకోవడమే తప్ప మరొకటి లేదని అన్నారు. మీ ఇంటి వద్దకే మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా దామినేడు ఇందిరమ్మ ఇళ్ల వద్ద పాల్గొన్నారు. ఆయనకు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, ప్రజలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన వెంటనే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్రెడ్డి, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు వెంకట్రాయల్, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటాను, ఇక్కడ ఉండే అక్కా చెల్లెళ్ళకి, తిరుచానూరు గ్రామ ప్రజలకి, తిరుచానూరు గ్రామ పంచాయతీ అనేది మనకు చంద్రగిరి నియోజకవర్గం కాదు, జిల్లాలోనే ఒక గుండెకాయ లాంటిది. అటువంటి ప్లేస్లోనే ఈ విధంగా ఉందంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలన ఏ విధంగా దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 2 సార్లు నమ్మి మోసపోయినాం. ఈసారి నమ్మి మోసపోవద్దండి. మోసపోతే ఈరోజు మనం 3 ప్యాంట్లు 3 షర్ట్లు కొనుక్కుంటున్నాం. అదే రేపు మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ కలిసి ఒక ప్యాంటు ఒక షర్ట్ కొనుక్కునే పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి అతని మాటలు కానీ అతని నమ్మకుండా మనం డెవలప్ అవ్వాలి. మన పంచాయతీ బాగుండాలి, మన ఏరియా బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ప్రదేశం బాగుండాలి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తెలుగుదేశం పార్టీకి ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. దామినేడులో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వం వచ్చినట్టు మీరు కేవలం దామినేడు వరకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారా? దామినేడులో సెటిలర్స్ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి వాళ్ళకి ఏమీ లబ్ధి పొందడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైనా చేయగలుగుతారని? దామినేడు మీరు ఇప్పుడు అడిగినాక నేను కూడా మాట్లాడాను. చాలా మందికి ఇండ్లు లేదు. ఇండ్లు లేని వాళ్ళు ఒక సింగిల్ బెడ్రూమ్లో చాలా వర్ణాతీతంగా ఉన్నారు. 2-3 కలిసి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రేపు పాడిపేటలో కానీ దీని వెనకాల ల్యాండ్ ఉంది, దాంట్లో కూడా మళ్ళీ కట్టించి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఇండ్లు గతంలో శాంక్షన్ కాకుండా పెండింగ్ ఉంటారో, బయట నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇక్కడే ఉంటే రేషన్ కార్డు ఉండి ఇక్కడే ఓటు హక్కు ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇండ్లు వాళ్ళు ఫస్ట్ ఇస్తాం. అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదుకుంటామని కూడా తెలియజేస్తాం. వివిధ ఫార్మ్స్ క్లైమ్స్ డిస్పోజల్పై అనుసరిస్తున్న విధి విధానాలను తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మరియు తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయం నందు పరిశీలించి తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈఆర్ఓ అతిథి సింగ్, వారి పరిధిలోని ఎంఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, బిఎల్ఓలు తదితరులతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరం నందు చంద్రగిరి ఈఆర్ఓ నిశాంత్ రెడ్డి, వారి నియోజకవర్గ పరిధిలోని ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, బిఎల్ఓలు తదితరులతో తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న క్లైమ్స్ మరియు అబ్జెక్షన్ పెండింగ్ అంశాలపై సమీక్షిస్తూ ఈరోజు రేపులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓలు వెరిఫై చేసి అనుమతించిన, రిజెక్ట్ చేసిన క్లైమ్స్, అబ్జెక్షన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ బిఎల్ఓలు
వారి పరిధిలోని వలసపోయిన వారిని, మరణించిన వారి వివరాలు ఓటర్ జాబితాలో ఉన్నచో వాటిని సుమోటోగా తొలగించరాదని, పకడ్బందీగా ధ్రువపత్రాల మేరకు మాత్రమే చేయాలని, సంబంధిత రికార్డు పత్రాలను భద్రపరచాలని సూచించారు. సెక్టోరల్ అధికారులు వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై మరొకసారి సరిచూసుకోవాలని సూచించారు. అందరూ అధికారులు ఎన్నికల విధుల్లో బాధ్యతగా పనిచేసి ఎలాంటి చిన్న పొరపాటుకు తావు ఇవ్వరాదని ఆదేశించారు. బిఎల్ఓలు ఈవీఎంపై హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కలిగి ఉండి ఎన్నికల బాధ్యత నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఆర్ఓలు, సెక్టోరల్ అధికారులు, తదితర ఎన్నికల సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. మార్చి 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ జరగనుందని టీడీపీ పార్టీ బీసీ సెల్ నాయకులు రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. 5వ తారీఖున మంగళగిరి నియోజకవర్గం, గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రాంతంలో మార్చి 5వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు గొప్ప రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ జరుగుతా ఉంది. కాబట్టి ఈ మహాసభలో బీసీ డిక్లరేషన్ కూడా గౌరవనీయులు పెద్దలు మన ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా గౌరవనీయులు బీసీసీఎల్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రవీంద్ర గారు, వీరితో పాటు మాజీ మంత్రివర్యులు, పోలిట్ బ్యూరో సభ్యులు, గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, ఇంకా కూడా ప్రధానమైన బీసీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి, అదేవిధంగా ఏవైతే బీసీ కులాలకు మేలు జరుగుతుందో రాబోయే ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఆయా సాధికార కమిటీ నాయకుల నుంచి, బీసీ వర్గాల నుంచి, బీసీ కుల సంఘాల నుంచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఈ నెల 5వ తారీఖున నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో గొప్ప బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతాం. తిరుపతి రూరల్ మంగళం పంచాయతీ తిరుమల నగర్లో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. తిరుమల నగర్లో ఘనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్ పాల్గొన్నారు. బీటీఆర్ కాలనీ నుంచి తిరుమల నగర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని పులివర్తి నాని ప్రారంభించారు. ప్రజా ఆశీస్సులతో అధికారంలోకి రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని పులివర్తి నాని తెలిపారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మన ఉమ్మడి మంగళం 4 పంచాయతీ ప్రజలకు అందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నా. మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాల 6 నెలలు ఏ రోజు కనపడలా. అడిగితే కోవిడ్ టైంలో నేను చేశానంటాడు. కోవిడ్ టైంలో నీకంటే మేము ఎక్కువ చేసాం, మమ్మల్ని ఎందుకు అవసరం చేపించావు? ఆ రోజు కోవిడ్ టైంలో నువ్వు చేస్తున్న మందులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కోవిడ్ టైంలో ఇస్తున్నటువంటి శానిటైజర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు కోవిడ్ టైంలో ఇచ్చిన గుడ్లు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చింది? వీటికన్నిటికీ డొనేషన్ చేసిన వాళ్ళ లిస్టు నువ్వు ఇవ్వాలి. లేదా మా దగ్గర ఎవరు ఎంతెంత లిస్ట్ ఇచ్చారు, ఎవరెవరు ఏ బియ్యపు అంగిలికి పంపించారు, ఎవరెవరు కూరగాయల అంగిలికి ఇచ్చారు, ఎవరెవరు గుడ్లు ఫ్రీగా ఇచ్చారు, అంతా ఉంది. నీ సొంత డబ్బు ఏం చేయలే. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ డోనర్స్ ఇచ్చి చేసావు. మేము చేసాం ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పోయారన్నారు. ఆ రోజు ఉన్నటువంటి చందిల్ కుమార్ ఎస్పీ గారి చేత, ఆ రోజున్న గుప్తా గారి చేత అవసరం చేపించింది నిజమా కాదా? మా కుటుంబం ఎక్కడ రోడ్డుకు రాకూడదు కోవిడ్ యాక్షన్ పెట్టింది నిజమా కాదా? అయినా మేము అక్కడికి మొన్న జరిగినటువంటి ఎన్టీఆర్ దీని ద్వారా కూడా మేము అన్నిటికీ కావాల్సిన ప్రతి ఒక్క ప్రజలకు కూడా అందుబాటులో వచ్చేట్లు మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి అర్బన్ మండలంలో సమస్య మీది పరిష్కారం మాది. సమస్య ప్రజలది, పరిష్కారం చేసేది జనసేన టీడీపీ చేస్తుంది. మంగళంలో ఉన్నటువంటి 25,000 ఓటర్లు, దాదాపు 25,000 ఓటర్లు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కానీ వీళ్ళందరూ కూడా ఎవరైనా కర్షకులు, కార్మికులు అనునిత్యం బయట వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని కుటుంబాన్ని పడుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళంలో ఒక మనిషి నివసించడానికి నీరు లేదు, తాగునీరు లేదు, అదేవిధంగా నడవడానికి దారి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. కనీసం మంచిగా జీవిద్దామంటే వైసీపీ భూ బకాసరులు, చెవిరెడ్డి అనే భూ బకాసురు ప్రతిరోజు ప్రతినిత్యం భూ కబ్జాలు చేస్తున్నాడు. వీటన్నిటినీ పోవాలంటే ఖచ్చితంగా
జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి. అది పులివర్తి నాని గారిని మనం గెలిపించుకుందాం. గెలిపించుకున్నట్లయితే సమస్య మీది, పరిష్కారం మాది. మంగళంలో ఈ రోజు నుంచి మా పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళం మండలాధ్యక్షులు కిషోర్ మరియు సీనియర్ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు సమస్య మీది, పరిష్కారం మాది అనే నినాదంతో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం సెట్టిపల్లి సర్పంచ్ రీటా ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంతో కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్పంచ్ ఎల్లప్పను అసభ్యంగా దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ హంద్రీనివా కాలువ గురించి సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు సర్పంచ్ ఎల్లప్పకు వైసీపీ కార్యకర్త ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడంపై డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బెదిరిస్తారా? కాసేపట్లో ఈ విషయంపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాయనున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిని చంపేస్తామని బెదిరించడం దారుణమని మండిపడ్డారు. సర్పంచ్ ఎల్లప్పను బెదిరింపులకు గురిచేసిన వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇలాంటి బెదిరింపులకు భయపడేవారు కాదని పేర్కొన్నారు. న్యాయపరంగా పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రైవేట్ కేసులు సైతం వేస్తామని తెలిపారు. రిపీట్ అయితే 100% మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పనేసి, మీ అవినీతి మీద ప్రశ్నిస్తే దాడులు చేస్తామంటారా, మాట్లాడతామంటారా? మీకు దమ్ముంటే మేము అవినీతి చేయలేదని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ అవినీతి జరగలేదు అని చెప్పనేసి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయండి. తప్పులు మీరు చేసి, అవినీతి మీరు చేసి ఈరోజు అవినీతి ప్రశ్నిస్తే ప్రజాస్వామ్యంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేదా, మాట్లాడలేదా? ఆ రోజు ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇది కుప్పంలో కానీ ఎక్కడైనా ఏమైనా దాడులు చేశారా, లేకపోతే మీ మీద ఇదిగా మాట్లాడారా? ప్రజాస్వామ్యం ఇంకా 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తిస్తున్నారో గుర్తుపెట్టుకోండి, మితిమీరి ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ఎంత దూరమైన వెళ్ళటానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ కుప్పంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉండాలి, ఎవరెవరైతే ఇప్పుడు మితిమీరి ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా ఎటువంటి చర్యలు ఉంటాయి కూడా, భవిష్యత్తులో తప్పు చేయాలంటే కూడా భయపడే విధంగా కూడా చర్యలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఈరోజు డీఎస్పీ గారికి ఎల్లప్ప గారు ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలుగా అల్కం లాంబా మరియు ఏపీసీసీ మహిళా అధ్యక్షులుగా తాంతియా కుమారి, మొహసీనా బేగం ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వప్పా సుభాషిణి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వప్పా సుభాషిణి మాట్లాడుతూ మహిళలను సామాజికంగా, ఆర్థికంగా వారి అభ్యున్నతికి పాటుపడతారని తెలిపారు. మార్చి 7వ తారీఖున మహిళా ఏఐసీసీ అధ్యక్షులు ఆదేశానుసారం నారీ న్యాయ్ క్యాంపెయినింగ్ ప్రారంభించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మహిళలపై జరిగే హింసలపై భద్రత కల్పించడం, మహిళల ఆత్మరక్షణ కొరకు పోరాటం, సమాన పనికి సమాన వేతనం మహిళలకు కల్పించడం వంటి సాధికారత గురించి చర్చించనున్నామని తెలిపారు. చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీని. పేద ప్రజలకు కానివ్వండి, అలాగే మహిళలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి ప్రాధాన్యతని ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది మా కాంగ్రెస్ పార్టీని. మన రాష్ట్రంలో మహిళలకి 53% ఓటు శాతం ఉంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చినట్టు ఎక్కడ లేదు. అందుకనే మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు మాత్రమే ఒక మహిళా విభాగం ఉంది. ప్రతి ఒక్క మహిళ షర్మిలమ్మ నాయకత్వంలో అండగా నిలవాలని, రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిగా చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క మహిళ పైన ఉంది. కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుంటే తప్ప మన పేద ప్రజలకి న్యాయం జరగదు. కాబట్టి ఈసారి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాము. అల్కలాంబ గారు ఆదేశానుసారం నారీ న్యాయ క్యాంపెయిన్ ను ప్రారంభించడం జరిగినది. ఈ సందర్భంగా మహిళల ఆర్థిక మరియు రాజకీయ అభివృద్ధి,
సమాన పనికి సమాన వేతనం, స్త్రీ పురుషుల ఉద్యోగ జీతాలు వేతనాలు అసమానతలను తొలగించడానికి పోరాటం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమ తిప్పి మద్యపాన నిషేధం హామీ అమలు చేయనందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినిత ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ మహిళలతో మద్యం దుకాణం ముందు ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి మద్యపానంతో అభిషేకం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతరం శ్రీకాళహస్తి పట్టణంలో రామసేతు వంతెన దగ్గర ఉన్న మద్యం షాప్ నుండి పెళ్లి మండపం మీదుగా 4 మాడ వీధుల్లో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యపాన నిషేధం పేరుతో 2019 ఎన్నికలలో మహిళల ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న అసమర్థుడని మోసగాడని అన్నారు. శ్రీదేవి కాంప్లెక్స్ లోని టైక్వాండో ట్రైనింగ్ సెంటర్ నందు కలర్ బెల్ట్స్ ఇష్యూ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా పిల్లల తల్లిదండ్రుల వద్దే ట్రైనింగ్ పొందిన వారందరికీ కూడా బెల్ట్ ఇష్యూ చేయడం జరిగింది. తిరుపతిలోనే మొట్టమొదటిసారిగా ట్రైనింగ్ సెంటర్ నందు ఈ విధంగా చేయడం చాలా ఆనందంగా ఉందని మాస్టర్ గోపినాయుడు తెలిపారు. పిల్లలకు గ్రేడింగ్ బెల్ట్తో పాటు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు గీత మాట్లాడుతూ పిల్లలందరూ కూడా మరింత శిక్షణ పొంది ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, టైక్వాండో శిక్షణ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, మైనింగ్ తో పాటు మంచి చదువుతూ ఇలాంటి శిక్షణ పొంది తల్లిదండ్రులకు ఇన్స్టిట్యూట్ కు కూడా మంచి పేరును తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్స్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీదేవి కాంప్లెక్స్ టైక్వాండో ట్రైనింగ్ సెంటర్ నందు 30 మందితో కలర్ బెల్ట్ టెస్ట్ జరిగినది. మొట్టమొదటిసారిగా మేము తల్లిదండ్రులని చీఫ్ గెస్ట్లు పిలిచి వాళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నాము. ఇంతవరకు ఎక్కడా కూడా తల్లిదండ్రులు పిలిచి చీఫ్ గెస్ట్లు చేయలేదు. మేము మొట్టమొదటిసారి చేస్తున్నాము. ఈ టైక్వాండో వలన క్రీడాకారులకు స్పోర్ట్స్ పరంగా, హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా బ్రహ్మాండం ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది దీన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయడం లేదు. ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్క కోరి ప్రార్థిస్తున్నాము. గత 25 సంవత్సరాలుగా టైక్వాండోలో శిక్షణ తీసుకుని బ్లాక్ బెల్ట్ 2012లో చేశాను. తర్వాత ఇప్పుడు రాఘవేంద్ర నగర్లో నేను ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. మా మాస్టర్ గారు గోపినాయుడు మాస్టర్ ఆధ్వర్యంలో నేను అక్కడ ఓపెన్ చేసుకున్నాను. మాస్టర్ గారు సపోర్ట్ ద్వారా ఇప్పుడు లాస్ట్ వీక్ సండే ఇక్కడ బెల్ట్ టెస్ట్, కలర్ బెల్ట్స్ ఇష్యూ జరిగింది, టెస్ట్ జరిగింది. అది ఇప్పుడు ఈ వీక్ ఇష్యూ చేస్తున్నారు. అది మునిపెన్నడూ లేనట్టుగా ఇప్పుడు కొత్తగా పేరెంట్స్ దగ్గర వాళ్ళే చీఫ్ గెస్ట్గా తీసుకొని బెల్ట్స్ అనేది కలర్ బెల్ట్స్ ఇష్యూ చేస్తున్నారు. బెల్ట్ ఇష్యూస్ అవి చేసుకుంటూ ఉంటారు. మా పిల్లలు నేర్చుకునే దానివల్ల వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్, మంచి ఆరోగ్యము, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంది. అందుకని పిల్లలకి మేము బెల్ట్ ఇష్యూస్ చేస్తున్నాము. అది కూడా పేరెంట్స్ని గెస్ట్గా పిలిచి వాళ్ళకి ఇష్యూ చేస్తున్నాము. వాళ్ళ చేతుల మీదుగా మేము ఇప్పిస్తున్నాము. చిత్తూరులో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు. ఈసారి ఎన్నికల్లో బలిజ కులస్తులందరూ వైసీపీ చిత్తూరు నియోజకవర్గ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డికి మద్దతు తెలియజేస్తామని ముక్త కంఠంతో ప్రకటించారు. స్థానిక గంగినేని చెరువు పార్కు వద్ద జరిగిన బలిజ కులస్తుల సమావేశంలో ఈ మేరకు విజయానందరెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నందగోపాల్, మధుసూదన్ రాయల్, రవినాయుడు, అప్పాజీ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూమూలుగా చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల నుంచి విచ్చేసినటువంటి, నగరాల నుంచి విచ్చేసినటువంటి 50 మంది బలిజందు కూడా ఐక్యంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాం. మేము ఈ రాష్ట్రంలో ఏదో కాపులను ముఖ్యమంత్రి చేస్తానని ఒక ఆలోచనను కాపుల్లో భ్రమణ కల్పించి పవన్ కళ్యాణ్ కల్లిబుల్లు మాటలు చెప్పి ఇదిగో మీకు 100 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 200 సీట్లు ఇస్తున్నా, ఇదిగో 50 సీట్లు ఇస్తున్నానని చివరకు ముష్టి వేసినట్లు కేవలం 24 సీట్లు, అది కూడా ఓడిపోయే జాగాలు ఇస్తాడో తను ఓడిచ్చే జాగాలు ప్లేస్లో ఇస్తాడో తెలియని పరిస్థితి ఈ రోజు కాపుల పరిస్థితి. అభ్యర్థి విజయానంద రెడ్డి గారు పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. విజయానంద రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 3 సంవత్సరాలుగా ఈ రోజు చిత్తూరులో బడుగు బలహీన వర్గాలకు
ఎలాంటి కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తున్న జిల్లాలో చిత్తూరు జిల్లా కాదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో మన యొక్క చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయగా సత్తా మన నాయకుడైన విజయానంద రెడ్డి గారు ఉన్నారనేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటాను. చిత్తూరు నుండి బెంగళూరు వెళ్లి పారిశ్రామికవేత్తగా ఎదిగి చిత్తూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురజాల జగన్మోహన్ కు జిల్లా నుండి బెంగళూరు వెళ్లి స్థిరపడిన బిల్డర్స్ మద్దతు తెలిపారు. ఆదివారం చిత్తూరు బెంగళూరు ఆర్ఎల్ కళ్యాణ మండపం వరకు కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ఎల్ కళ్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో చిత్తూరు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బెంగళూరు బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించేందుకు చిత్తూరు జిల్లా నుండి బెంగళూరుకు వెళ్లి స్థిరపడిన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు పలికిన సీకే బాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు దొరబాబు, కోదండ యాదవ్, చంద్రప్రకాష్, తెలుగు యువత నాయకులు వరుణ్లతో పాటు బెంగళూరు బిల్డర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయిన 4 సార్లు ఎమ్మెల్యే చిత్తూరు సేవలు చేసిన జయచంద్రన్న గారు అంటే సీకే బాబు వారు ఎంతో సద్హృదయంతో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఇద్దరూ కలిపి ఉమ్మడి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారిని నియమించడం ఎంతో మద్దతు పలకడం ఎంతో ఆనందకరం. వారికి కూడా నియోజకవర్గ ప్రజల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చిత్తూరు బలిజ సంఘానికి సంబంధించిన అధ్యక్షుడైన ఓఎం రామదాస్ గారు, అలాగే రెడ్డప్పన్న గారు, అలాగే డీకే ఆదికేశవులు గారి కుటుంబ సభ్యులైన డీకే బద్రి అన్న గారు కావచ్చు, అలాగే మా హేమలత గారు, కాజూరు బాలాజీ గారు అందరూ వారి ఒక సంఘం ఆఫీస్కి పిలిపించి అందరూ మద్దతు మనం తెలుగుదేశము జనసేనతోనే ఉంటాము, మీ అభ్యర్థాన్ని మేమందరూ బలపరుస్తామంటూ వాళ్ళు కూడా ఇవాళ బలపరచడం నాకు ఎంతో ఆనందదాయకం. సో వారికి కూడా ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులైన బలిజ సంఘంకి సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం కల్పవృక్ష వాహనంలో చండమేళం, కోలాటం, చెక్క భజనాలు తదితర కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన శ్రీ వీరాంజనేయ బృందం చండమేళం వాయిస్తున్నారు. కేరళ డ్రమ్స్ బృందంలో మొత్తం 18 మంది కళాకారులు ఉన్నారు. వీరు డ్రమ్స్, తాళాలు లయబద్ధంగా వాయిస్తూ అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ నృత్యం చేశారు. ఈ వాయిద్య ప్రదర్శన భక్తులను అలరించింది. అదేవిధంగా తిరుపతికి చెందిన రేవతి ఆధ్వర్యంలో శ్రీ వైభవ వెంకటేశ్వర కోలాట భజన బృందంలోని 20 మంది స్థానిక మహిళా కళాకారులు కోయివాళ్ల వేషధారణలో కోలాటాలు, నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కీలపూడికి చెందిన శ్రీ అభయ ఆంజనేయ కోలాట భజన బృందంలోని 7 నుండి 12 సంవత్సరాల వయసు గల విద్యార్థుల కోలాటం, చెక్క భజనల ప్రదర్శన చేశారు. టంగుటూరుకు చెందిన శ్రీ సాయి లక్ష్మి శ్రీనివాస భజన బృందంలోని 20 మంది కళాకారులు, గాజుల మాన్యంకు చెందిన 20 మంది కళాకారులు కోలాటాలు భక్తులను ఆకర్షించాయి. వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని ప్రతివాది భయంకర మన్నన్ స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం ఆలయంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లకు ఆదివారం శ్రపణ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మండపంలో ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రధాన కంకణ భట్ట శేషాచార్యుల ఆధ్వర్యంలో ఈ విశేష ఉత్సవం నిర్వహించారు. ఇందులో ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, నవ కలశాభిషేకం, రాజోపచారం నిర్వహించారు. అనంతరం ఛత్రచామర వ్యజన దర్పణాది నైవేద్యం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. ఆర్ఘ్యపాద నివేదనల భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు.
ఈ సందర్భంగా తైత్తరీయ ఉపనిషత్తు, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీలా సూక్తం, పంచశాంతి మంత్రములు, దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే పాసురాలను అర్చకులు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో మాలవంతన, రోజా, తామర, రోజ్ పెటల్స్, రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలు, వట్టివేరు, తులసి వంటి 7 రకాల మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ తేనేపల్లి వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి మాట్లాడుతూ, మా అందరి కోరిక మరలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని, రాష్ట్ర ప్రజల మేలు కోరే జగన్మోహన్ రెడ్డిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నామన్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 75 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టలేక అనేక పార్టీని కలుపుకొని రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేయాలని కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి గెలవలేకపోయాడని, ఎన్నికలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని, దేవుడు, ప్రజలు ఆయనతో పాటు ఉన్నారని మంత్రి నాగార్జున తెలిపారు. కలియుగ వైకట ఈశ్వరుడు దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా మా అందరి కోరిక ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పకుండా దేవుని నిండు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, ఆయన గొడుగు కింద మేమందరమే సుఖంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభిక్షం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు చూసే నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చల్లగా దేవుడు దీవించాలని దేవుడిని ప్రార్థించడం జరిగింది. ఇకపోతే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేక అనేక పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టించాలని, ప్రజలను మోసం చేయాలని మరలా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. తప్పకుండా అతనికి ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు ఉండకుండా చేయాలని, మోసకారి రాజకీయాలు పనిచేయవని, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి భావితరాల భవిష్యత్తుని ఆకాంక్షించే నాయకునికి నిండు ఆశీస్సులు ఉండాలని దేవదేవుడిని కోరుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు జనం, 2 చోట్ల గెలవలేకపోయాడు. సరే, అమ్మకి ఎంతమంది జనం వచ్చారో, ఎంతమంది ఓట్లు వేస్తారో 2024 ఎన్నికలు అయినాక తెలుస్తాయి. ఈ రాష్ట్రంలో ఎన్ని శక్తులు ఏకమైనా, చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి కుటుంబాలను చీల్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ప్రజలకు చేసిన సేవే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తుంది. అమ్మ వస్తుందా, అయ్యి వస్తాడా, డాన్సర్ వస్తాడా, బాబు వస్తాడా, ఎవరు వస్తారనేది 2024 తేల్చుకుంటారు, దేవుడు చూస్తాడు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎంపీ గోరంట్ల మాధవ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. నేను పార్టీలోనే ఉంటానని, ఎక్కడి నుంచి పోటీ చేయాలో పరిశీలన జరుగుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంత రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందుకు సాగాలి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అని దేవుణ్ణి మొక్కుకోవడం జరిగింది. పార్టీ మారుతారని సోషల్ మీడియాలో టికెట్ రాలేదు, ఏది సోషల్ మీడియాలో టికెట్ రాలేదు, పార్టీ మారుతారని అంతా కూడా రకరకాల మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతుంటాయి. దాన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నేను పార్టీ మారాల్సిన అవసరం అంతకంటే లేదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇంకా డిస్కషన్ గోయింగ్ ఆన్, చూద్దాం. తిరుమల
తిరుమలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు వెళ్లే ఏటీసీ కార్ పార్కింగ్ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ క్యూ లైన్ సమయంలో ఉన్న ఎలక్ట్రిక్ గదిలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు వెళ్లే ఏటీసీ కార్ పార్కింగ్ 300 ప్రత్యేక ప్రవేశ క్యూ లైన్ సమీపంలో ఉన్న ఎలక్ట్రిక్ గదిలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీటర్లు, విద్యుత్ వైర్లు పూర్తిగా కాలిపోయాయి. షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ఉండవచ్చని సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులపై తనయుడు ఘాతుకానికి ఒడిగట్టాడు. అమానుషంగా శనివారం సాయంత్రం దాడి చేసిన ఘటన ఆదివారం మదనపల్లిలో వెలుగు చూసింది. మదనపల్లి 2వ పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీరుగట్టువారిపల్లి అయోధ్య నగర్లో కాపురం ఉంటున్న దంపతులు వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మల కుమారుడు శ్రీనివాసులరెడ్డికి భూ వివాదం ఉంది. దీంతో శనివారం సాయంత్రం తల్లిదండ్రులు దండం పెడుతున్నా వదలకుండా కసాయి కొడుకు శ్రీనివాసులరెడ్డి కొట్టే దెబ్బలకు ఆ వృద్ధ దంపతులు తల్లడిల్లడం చూపర్ల హృదయాలను తీవ్రంగా కలచివేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలియో విముక్త సమాజం లక్ష్యంగా 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పక పోలియో చుక్కలు వేయించండి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. సచివాలయాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు తాకట్టు పెట్టడం సీఎం జగన్ కు సమంజసమా? సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను భ్రష్టు పట్టిస్తున్నాడు. ఆవేదన వ్యక్తం చేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రవినాయుడు. జిల్లాకే తిరుచానూరు మేజర్ పంచాయతీ అయినా సమస్యల వలయంగా తయారైంది. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు గాని కన్నెత్తిన పాపాన పోలేదు. విమర్శించిన చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి గురదాల జగన్మోహన్ గెలిపించాలి. పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే సీకే బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.